ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా చేస్తామని చెప్పి హైదరాబాదు వెళ్తుండగా మరి అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుడు మరి సిఐటిగా మేము ఖండిస్తున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ సమ్మెలు చేస్తే మరి టెంట్ల కాడికి వచ్చి మద్దతు వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నిజంగా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీతోని చెత్త చెదారం చేసేటోళ్లకు పట్టించుకుంటలేదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రాగానే చెత్త ఎవరైతే తీస్తురో వాళ్ళను రెగ్యులర్ చేస్తామని చెప్పి మాటిచ్చి మరి మర్చిపోయిన రేవంత్కు గుర్తు చేస్తామని చెప్పి సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి మరి గుర్తు చేస్తాము. మా పంచాయతీ కార్మికులను ఎందుకు పట్టించుకుంటలేవు అని చెప్పి గుర్తు చేస్తామని ఇందిరా పార్కు దగ్గరికి వెళ్తున్నాం. మరి ఇది చాలా దుర్మార్గం. వాళ్ళు పొద్దున లేస్తే మురికి తీస్తురు, చెత్త తీస్తురు, వీళ్ళని పట్టించుకోకుండా మరి ఎవరిని పట్టించుకుంటా అని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చినామని చెప్పి ప్రశ్నిస్తున్నాం. 4 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి 4-5 నెలలు ఒక్కొక్క గ్రామంలో వాళ్లకు నెత్తికి నూనె పెట్టుకుందామంటే కూడా పైసలు లేకుండా మరి గ్రామ పంచాయతీలో పనిచేస్తారు, మురికి తీస్తారు, ఒక్కొక్కరి ఇంట్లో కూరగాయలు లేవు. అంత ఇబ్బందితోని ఇలా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తారు. ఈరోజు నీ దగ్గరికి శాంతియుతంగా బంజారాయిల్స్లో బంగ్లాలు రాసి ఇమ్మంటలేరు. వాళ్లకు రోజు మేము పని చేస్తున్నాం, మాకు ఈ జీతం సరిపోతలేదు, జీతాలు పెంచు, నెలకు మాకు జీతాలు ఇయ్యి అని చెప్పి శాంతియుతంగా పోతారు. పోయేటోళ్లను మరి అరెస్టులు చేపించుడు ఇది కరెక్ట్ కాదు. నిన్ను మాతోని కార్మికులతో పెట్టుకున్నోళ్ళు ఎవ్వరు కూడా అధికారంలో లేరు. నువ్వు మాతో పెట్టుకుంటున్నావు, సంవత్సరం కూడా కాలేదు బిడ్డ. నువ్వు గుర్తుపెట్టుకో, మేము తలుచుకుంటే ఏ గవర్నమెంట్ కూడా ఉండదు. మాకు సరిగా మేము పని చేస్తున్నాం, సరిగా మాకు జీతాలు ఇస్తేనే నువ్వు గద్దె మీద ఉంటావు. మాకు జీతాలు ఇవ్వకపోతే నిన్ను గద్దె ఎట్లా దించాను మా కార్మికులకు తెలుసు. వెంటనే మాకు జీతాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు ఇందిరా పార్కుల్నే ఉంటారు, మేము పోలీస్ స్టేషన్లోనే ఉంటాము. మాకు జీతాలు ఇచ్చినాకనే మేము ఇక్కడికి వెళ్ళి కదులుతామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం.